ఆపరేషన్ మధ్యలో స్పృహలోకి వచ్చిన ఈమె డాక్టర్స్తో ఏం చెప్పింది? ఈ ఊళ్ళోని జనాలు ఎందుకు ఊరి విడిచి వెళ్ళిపోయారు? పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా కోసం రోజు ఏం చేసేవాడు? ఇలాంటి ఆసక్తికరమైన 10 నిజాలు ఈ వీడియోలో చెప్పాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి పేరు బ్రూక్ గ్రీన్బర్గ్. ఈమె 1993లో అమెరికాలో జన్మించారు. చూడ్డానికి ఈమె చిన్నపిల్లలా అనిపిస్తుంది కదా, కానీ ఈమె చిన్నపిల్ల కాదు, 20 ఏళ్ళు ఉన్న ఒక మహిళ. ఈమెకి ప్రపంచంలోనే అరుదైన సిండ్రోమ్ ఎక్స్ అనే వ్యాధి సోకింది. ఈ వ్యాధి సోకిన వారికి వయసు అయితే పెరుగుతుంది, కానీ శారీరకంగా లేదా మానసికంగా ఎటువంటి పెరుగుదల ఉండదు. 2013లో ఈమెకు 20 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు అనారోగ్యంతో చనిపోయింది. ఈమె మరణించే సమయానికి కూడా 11 కిలోల బరువు మాత్రమే ఉంది. పోలాండ్కి చెందిన ఇగా జెస్సికాకి 19 ఏళ్ల వయసులో బ్రెయిన్ క్యాన్సర్ సోకింది. దీంతో ఆమెకు బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేస్తుండగా మధ్యలో ఆమె మేల్కొని తన ఆపరేషన్ ఎలా జరుగుతుంది అని, అంతా బాగానే జరుగుతుందా అని డాక్టర్స్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. అప్పటికే డాక్టర్లు ఆమె స్కల్ ఓపెన్ చేసి సర్జరీ చేస్తున్నారు. అనస్థీషియా ఇచ్చినా కూడా ఆమెకు మెలకువ రావడం ఒక వింత అయితే, ఆమె సర్జరీ అయిపోయేంత వరకు కూడా డాక్టర్లతో మాట్లాడుతూనే ఉంది. అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో లక్షల సంవత్సరాల నుంచి వర్షం పడలేదు. ప్రత్యేకించి డ్రై వ్యాలీస్ అనే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత డ్రైయెస్ట్గా ఉంటుంది. ఈ ప్రాంతంలో దాదాపు 2 మిలియన్ సంవత్సరాల నుంచి వర్షం పడలేదు. కారణం ఏంటంటే అక్కడ తీవ్రమైన చల్లని ఉష్ణోగ్రతలు మరియు కబాటిక్ అనే గాలులు. ఇవి రెండు తేమను నేలపై నిల్వ కాకుండా వర్షం లేదా మంచు కురవకుండా చేస్తాయి. వర్షం పడ్డప్పుడు మెరుపులు రావడం మనం గమనిస్తూనే ఉంటాం. అలా ప్రపంచం మొత్తం 1 నిమిషానికి ఎన్ని మెరుపులు వస్తాయో తెలుసా? ఈ భూమి మీద 1 నిమిషానికి 6,000 మెరుపులు వస్తాయి. అంటే రోజుకు 8 మిలియన్లకు పైగా మెరుపులు వస్తాయి. ఆగస్టు 21, 1986వ తేదీన ఆఫ్రికాలో ఉన్న లేక్ నోయస్ అనే సరస్సు నుంచి రాత్రికి రాత్రే సుమారుగా 3 లక్షల టన్నుల విషపూరితమైన కార్బన్ డయాక్సైడ్ విడుదలయ్యింది. అది మేఘాలుగా మారి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల రేడియస్ వరకు వ్యాపించాయి. దానివల్ల ఆ సమీపంలో నివసిస్తున్న ప్రజల ముక్కు చెవుల్లో నుంచి రక్తం వచ్చి ఆ ఒక్క రాత్రికి రాత్రే 1746 మంది ప్రజలు, 3,500 మూగజీవులు చనిపోయాయి. అయితే ఈ సరస్సు కింద ఇంకా చాలా మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ఉంది. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగవచ్చు అని శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద పైపుల ద్వారా ఈ కార్బన్ డయాక్సైడ్ను బయటికి పంపిస్తున్నారు. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వస్తాయని మనకు తెలుసు. అయితే ఈ దోమలు ఎవరిని పడితే వారిని కుట్టవు. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయని జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తేల్చారు. మనుషుల రక్తంలో చాలా రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అయితే దోమలు O పాజిటివ్ లేదా O నెగిటివ్ బ్లడ్ గ్రూపులు ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయట. ఎందుకంటే వారి బాడీ నుంచి వచ్చే వాసన వాటిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా వారి రక్తం వాటికి చాలా రుచికరంగా అనిపిస్తుంది. రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్న వ్యక్తులు ఒకే దగ్గర కూర్చుంటే వారిలో O గ్రూప్ ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయని రీసెర్చ్లో తేలింది. ఈ ఫోటోలో కనిపించే ఊరి పేరు ఆల్మదాం. ఇది దుబాయ్లో ఉంటుంది. ఈ ఊరిలో మనుషులు ఎవ్వరూ కనిపించరు. చుట్టూ ఇసుక దిబ్బలే కనిపిస్తాయి. ఇదేంటి అని అడిగితే ఆ ఊరి ప్రజలందరినీ దెయ్యం గెంటేసిందని చెబుతారు. అక్కడ ఉండే ఇళ్ళ కిటికీలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, కానీ ఇల్లు మాత్రం ఇసుకతో నిండిపోతాయి. అక్కడి ప్రజల్ని ఏదో ఒక కనిపించిన శక్తి గెంటేసిందని కొందరు అంటుంటే, ఇసుక తుఫాన్ల వల్ల ఊరి వదిలిపోయారని రీసెర్చర్లు చెబుతున్నారు. 800 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటన ఆ గ్రామ ప్రజలను ఇప్పటికీ భయపెడుతూనే ఉంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా హాత్మా గ్రామంలో కిరాడు ఆలయం శిల్ప సంపదకు నిలయం. అయితే వీరి భయానికి ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. పూర్వం ఓ ఆధ్యాత్మిక గురువు దేశ పర్యటనలో భాగంగా ఆ గ్రామానికి వచ్చి కొన్నాళ్ళు ఈ దేవాలయంలో ఉన్నారట. ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళొస్తానని చెప్పి తన శిష్యులను గుడిలోనే వదిలి వెళ్ళారట. కొన్నాళ్లకు ఒక శిష్యుడు అనారోగ్య పాలవడంతో
గురువు తిరిగి రాగా గ్రామస్తులు ఎవ్వరూ పట్టించుకోలేదని, ఒక మహిళ మాత్రమే సహాయం చేసిందని శిష్యులు చెప్తారు. గురువు ఆగ్రహంతో సాయంత్రం తర్వాత గ్రామంలోని ప్రజలందరూ రాళ్లుగా మారుతారని శపించి వెనక్కి తిరగకుండా గ్రామం నుంచి వెళ్ళిపోమని మహిళకు చెప్పారట. ఆమె పరిగెడుతూ వెనకల ఏం జరుగుతుందో అని తిరిగి చూసిందట. దీంతో ఆమె కూడా రాయిగా మారిందట. ఇప్పటికీ ఆమె విగ్రహం అక్కడే ఉంది. ఈ భయంతోనే గ్రామ ప్రజలు రాత్రి సమయంలో ఆ గుడి ప్రాంగణంలోకి వెళ్ళరు. నవ్వినప్పుడు బుగ్గను సొట్టపడితే ఒక మ్యాజిక్లా కనిపిస్తుంది. సాధారణంగా కనిపించే వారి కంటే బుగ్గకు సొట్ట ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందంగా కనిపిస్తారు. సినీ రంగంలో కూడా సొట్టబొగ్గలున్న హీరోయిన్లు ఎక్కువగానే ఉన్నారు. ఇంతకీ ఆ సొట్టబొగ్గలు ఎలా వస్తాయో తెలుసా? మన శరీరమంతా అనేక రకాల కండరాలతో నిర్మితమై ఉంటుంది. ముఖంలోని ప్రధాన కండరమైన జైగోమాటిక్ మామూలుగా దవడ ఎముక నుంచి నోటి మూల వరకు ఒకేలా ఉంటుంది. కొందరిలో అయితే పుట్టుకతోనే ఈ కండరం రెండుగా చీలిపోయి ఉంటుంది. వీటిలో ఒకటి నోటి చివరి వరకు ఉంటుంది, ఇంకోటి మాత్రం చెంప మధ్య వరకే ఉంటుంది. ఈ జైగోమాటిక్ కండరంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోనే సొట్ట వస్తుంది. నవ్వినా మాట్లాడినా కండరాలు కదలడం వల్ల చెంపన సొట్ట ఏర్పడుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలకు సొట్టబొగ్గలు వచ్చే అవకాశం 40% ఉందట. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సొట్టబొగ్గలు పడే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారి పేరుని కమెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా కోసం గట్టిగానే శిక్షణ తీసుకున్నారు. ఈయనకు శిక్షణ ఇచ్చినది ఒక ప్రముఖ షావోలిన్ మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేక నిపుణుడైన హర్షవర్మ గారు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి 120 రోజులకు పైగా శిక్షణ ఇచ్చాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి చైనాకి చెందిన షావోలిన్ కుంగ్ఫు, మన దేశానికి చెందిన కలరియా పట్టు, ఇండోనేషియాకి చెందిన సిలాట్, జపాన్కి చెందిన బూడో లాంటి 4 ప్రత్యేక యుద్ధ విద్యలపై శిక్షణ తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన చేతి అస్త్రాలైన స్టిక్, స్పేర్, డాగర్, స్వాడ్ లాంటి ఆయుధాల్ని ఎలా వాడాలో కూడా అభ్యసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక ఇరాక్లోని నజాఫ్లో ఉంది. దీన్ని వాదీ అల్ సలాం అని పిలుస్తారు. గతంలో ఇక్కడ రోజుకు 80 నుంచి 120 మందిని దహనం చేసేవారు. ఇస్లామిక్ స్టేట్ స్వాధీనం చేసుకున్న తర్వాత దహనాలు ఆపి ఖననం చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రోజుకి 150 నుంచి 200 మందిని ఖననం చేస్తారు. 1400 ఏళ్ల నుంచి దాదాపు 5 మిలియన్ల మృతదేహాలను ఇక్కడ ఖననం చేశారు. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.